రంగవల్లక్క మరి విజ్ఞాన కేంద్రాన్ని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా అవసరమైనది కూడా. అట్లాగే రంగవల్లక్క నాకు ఒకే ఒకసారి అంటే 1989, 88 అనుకుంటా కర్నూలు జిల్లా బొలవరానికి వచ్చినారు. మొత్తం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మహిళా కార్యకర్తలు దాదాపు 80-90 మంది అంటే 100 మంది దాకా అక్కడికి వచ్చినారు. అప్పుడు అక్కడ మొత్తం వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సింది ఉల్లిగడ్డల వీరన్న, నేను. ఆ తర్వాత ఆ సమావేశానికి దాదాపు 4 రోజులు 5 రోజులు అనుకుంటా 5 రోజులు జరిగింది. 5 రోజులలో అక్క రాత్రి పండుకున్న చరిత్ర లేదు. మాకు ఉమక్కతో పరిచయం, ఉమక్క పేరు మీద పరిచయం. అక్క మీరు పడుకోండి మేము ఉన్నాం కదా అంటే అన్న పర్వాలేదు అని చెప్పేసి పుస్తకం చదువుకుంటా తెల్లార్లు మేలుకొని వీళ్ళంతా కాలకృత్యాలు చేసుకుంటప్పుడు ఆమె 1 గంట అట్లా పడుకునేది. మళ్ళీ లేచి వాళ్ళకంటే ముందు అన్ని సర్దుబాటు చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చునేది. అంత క్రమశిక్షణతోనే ఉన్నటువంటిది రంగవల్లక్క. రంగవల్లి అంటే ముగ్గులు మర్చిపోం. ప్రతి ఇంటి ముంగట పొద్దుపడుస్తూనే ముగ్గులు వేసుకుంటాం. అట్లనే రంగవల్లక్కను కూడా మరవలేనటువంటి పోరాటము, ఆమె త్యాగము, ఆమె చేసినటువంటి కృషి, ఆమె ఎదిగినటువంటి ఇది విద్యార్థి దశ నుంచి మొన్న ఎన్కౌంటర్ అయ్యే వరకు ఆమె త్యాగాన్ని మనం మరవలేంది. అట్లాంటి త్యాగము మరి వృధా పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ వేములవాడలో ఆమె విజ్ఞాన కేంద్రాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఆ విజ్ఞాన కేంద్రము మన పొద్దున్న లేస్తే ఇంటి ముందట ఎట్లా ముగ్గులు పెట్టుకుంటాం, రంగవల్లులు పెట్టుకుంటామో అట్లాగనే దినాభివృద్ధి ఎదిగి మరి విద్యార్థి లోకానికి అది ఇదొక స్ఫూర్తిదాయకంగా నిలవాలనేటువంటిదే మా రైతు కుల సంఘం యొక్క ఆశయం కూడా, సిపిఎంఎల్ జనశక్తి ఆశయం కూడా. అట్లనే మరి ఇప్పుడు మనం వెనకబడ్డాం, ఒక అడుగు వెనకేస్తాం కానీ 2 అడుగులు ఖచ్చితంగా ముందుకు వేయగలుగుతాం. అదే జనశక్తి ఆశయం కూడా. మరి జనశక్తి ఒకటే కాదు, ఉన్నటువంటి విప్లవ సంస్థలు కూడా మొత్తం ఐక్యమై ఒక తాటి మీదకి వస్తేనే మరి భూమి భుక్తి, ఈ దేశ విముక్తి కోసం పోరాటంలో మనం విజయం సాధిస్తాం. అది ఖచ్చితంగా జరగాల, ఆ ఐక్యత జరగాల. ఆ ఐక్యత కోసం మా జనశక్తి పార్టీ కూడా ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి మీకు చెప్తున్నా. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే 2026 కంతా నక్సలైట్లను లేకుండా చేస్తామని చెప్పేసి హామీలు కూస్తున్నాయి. గాలిని కాల్స్తే గాయమవుతుందా, అన్నలు చంపితే ఆగుతుంది పోరు, అంతిమ విషయం మనదే అన్నాడు. ఎవరు అంతిమ విషయం మనదే అన్నాడు ఆయన ఒక రచయిత. మరి ఆయన అన్నటువంటిది ఖచ్చితంగా సాధ్యమవుతుంది, సుసాధ్యం అవుతుంది. అట్లనే మరి వీళ్ళు చెప్పినటువంటి దోపిడీ ఉన్నంతకాలం అన్నలు బతికే ఉంటారు. దోపిడీ ఉన్నంతకాలం వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉంటాయి. అంతేగాని వీళ్ళు ఏదో పగటి కలగలుగుతున్నారు. ఆనాడు హిట్లర్ ప్రపంచాన్ని జయించాలని వస్తే ఏమైనాడు? మట్ట కలిసిపోయినాడు. నైజామాడు ఏమైనాడు? మొత్తం నా బాధ్యం దొరంటే బతకనేటువంటి నైజాం సర్కార్ ఏమైంది? రోజు ఉన్నదా? అట్లనే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా నేల కూలక తప్పదు, మన రాజ్యం రాక తప్పదు. మనం ఖచ్చితంగా ఐక్యం కావాలా. అందరం ఐక్యమైన నాడే మరి మన విప్లవాన్ని విజయవంతం చేసుకున్నాం, పేదల రాజ్యం తెచ్చుకుంటాం. అంతవరకు మనం ఖచ్చితంగా ఈ బాటను విడవకుండా ముందుకు సాగుతామని చెప్పేసి హామీస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. కామ్రేడ్ సుంకులన్న గారికి విప్లవ అభినందనలు. ఇప్పుడు తమ్ముడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ తన సందేశాన్ని ఇస్తారు. అయ్యా కొంచెం లైట్ పెట్టండి అయ్యా.